హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ బాగుండాలని, ఈ సంవత్సరం మొత్తం మీరు సంతోషంగా ఉండాలని, ప్రతి సంవత్సరం సంతోషంగా ఉండాలండి. పోయిన సంవత్సరం ఎవరైనా ఇబ్బంది పడితే ఈ సంవత్సరంతో అందరు ఇబ్బందులు పోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇది ముక్కోటి ఏకాదశి ఈవినింగ్ అండి. సాయంత్రం పూజ చేసుకొని గుడికి వెళ్తా అని చెప్పిన కదా. నిన్న 31st వ్లాగ్ వచ్చిందండి. ఎవరైనా చూడవాలంటే చూడండి. ఇది ముక్కోటి ఏకాదశి రోజు ఈవినింగ్ అన్నట్టు పూజ అయితే చేసుకొని మంచి శారీ అయితే కట్టుకొని గుడికి అయితే వెళ్తున్నానండి. వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ చాలా బాగుంటుంది. మాది మంచిగా ఉంటుందండి. మంచిగా మస్తు మంచిగా డెకరేషన్ చేసిర్రు. 7 దర్వాజాలు దాటాలని ఇట్లా మంచిగా లైన్గా కూడా పెట్టిరండి. నేను ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైము. దేవుని అయితే మస్తు మంచిగా గ్రాండ్గా చేసిర్రు. ఇక్కడ తులసి దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసుకున్నా అండి. గుడికి అయితే వెళ్ళిన 7:30కి వెళ్ళినామండి. 9కి వచ్చినాం ఇంటికి. అంతే. పొద్దున్న అయితే ఒక్కొక్కరు మబ్బులో పోయిరండి. మధ్యాహ్నం 12, 2కి వచ్చిరట. ఇంక ఇప్పుడు మంది కొంచెం తక్కువనే ఉన్నారు జనాలు. అంత బాగా మంది అయితే ఏం లేరండి. నేను పోయినప్పుడు 2 గంటలలో, గంటన్నరలో దర్శనం అయిపోయింది. అంత ప్రశాంతంగా అనిపించిందండి. నిజంగా మస్తు పాజిటివ్ అనిపించింది నాకైతే. అసలు పోవాలండి. నేను ఎక్కువ వెళ్ళనండి గుడికి, ఏదో స్పెషల్ డే ఉంటేనే. కానీ అప్పుడప్పుడు వెళ్ళండి. ఎప్పుడైనా మనసు బాగాలేనప్పుడు వెళ్తే కూడా కొంచెం అట్లా మంచిగా అనిపిస్తుంది మనకు. కొద్దిసేపు అన్ని సమస్యలు మర్చిపోయి అట్లా పూజ చేసుకుంటూ దేవుని చూసుకుంటూ కూర్చుంటే, సరేలే నాకు ఇప్పుడు ఈ కష్టం ఉంది, అది ఎప్పటికి ఉంటుందా, అందరినీ చూసుకుంటూ కొంచెం అదొక మర్చిపోయినట్టు అనిపిస్తుంది అండి. ఆడ కొద్దిసేపు కూర్చున్నాం అట్లా. నాకైతే అసలు రాబుద్ది కాలేదండి ఇంటికి. ఇక అప్పటికే లేట్ అయిందని వచ్చేసి బియ్యం పెట్టుకొని ఒక పొద్దు అయితే ఇడుస్తుందండి. ఎల్లిపాయ కారం, టమాటా మెంతి, టమాటా కర్రీ, మెంతి పప్పు, దద్దోజనం ఇవన్నీ పెట్టుకున్నా కానీ అసలు తిననే బుద్ధి కాలేదండి. ఉండి ఉండి తినేసరికల్లా సడన్గా నాకు కడుపు నొచ్చినట్టు అయిందండి. అట్లా తినేసరికల్లా వేడి అన్నం పెట్టుకొని మంచిగా ఇస్తారులో తింటున్నా అండి. ఒక సినిమా పెట్టుకొని అందరం తింటున్నాం కూర్చొనిగా. తెల్లారి 31st వ్లాగ్ నిన్న ఉంది చూడండి. ఇది న్యూ ఇయర్ రోజు అండి. ఇంటి ముందు ముగ్గు అయితే ఇట్లా వేసిన. బాగుందా అండి? ఏదో నాకు వచ్చినట్టు వేసుకుని. నాకు ఎక్కువ డిజైన్స్ రావండి. కొంచెం చుక్కల ముగ్గులు మంచిగా వేస్తే కానీ ఇట్లా డిజైన్స్ నాకు వేయరాదు. కొంచెం వంకర టింకర అట్లా వస్తాయండి. ఎందుకు స్ట్రేట్గా అస్సలే రాదు నాకు ముగ్గు. తులసి చెట్టు దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు వేసినండి. నాకు అసలు ఆ పెద్దదానికంటే ఈ చిన్నది బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయింది అనిపించింది. ఎప్పుడు స్ట్రేట్గా వేద్దామన్నా ఇంటి ముందు ఎప్పుడు రాదండి, వెరైటీగా వస్తుంది ఎందుకో ఏమో. ఈ పూజ ముగ్గులన్నీ అయిపోయాక ఇక పూజ అయితే చేసుకున్నా అండి. పూజ కొబ్బరికాయ కొట్టుకొని మనం వంట అయితే స్టార్ట్ చేసినండి. ఇక నిన్ననే చికెన్ అవన్నీ హెవీగా తిన్నాం కదా. నైట్ పూరి కూడా తిన్నామండి. లాస్ట్కి వస్తుంది చూడండి క్లిప్పు. ఇక్కడ ఇక ఈరోజు ఒట్టిగా సాంబార్ చేద్దామని కందిపప్పు అయితే నానబెట్టినండి 2 గంటల ముందు. నానబెట్టి కొంచెం ఉడికిన తర్వాత పసుపు, నూనె, ఉప్పు వేసి మంచిగా ఉడికించి చింతపండు పులుసు పోసినండి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు 3 వేసి ఉప్పు వేసి మసాలా వేసి కొద్దిగా చక్కెర వేసుకొని మంచిగా మసాలా పెట్టినండి. తర్వాత మంచిగా బాగా మసిలిన తర్వాత కొంచెం నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు లేవండి నా కాడ. ఇక లేవని ఎండుమిరపకాయలు లేవు కదా అని ఎవరిని అడగలేదండి. న్యూ ఇయర్ రోజు కూడా అడుగుడు అవసరం అందరు, నన్ను ఎవరిని అడగలేదు. ఉన్న వాటితో చేద్దామని చేసిన అండి. టేస్ట్ అయితే నిజంగా మీరు నమ్మరు, ఎంత బాగుందో తెలుసా అండి. సోరకాయ, ములక్కాయ, టమాటా ఏది లేకున్నా కానీ ఇది ఒకలాగా టేస్ట్ బాగుందండి. ఇట్లా మీరు కనుక కొంచెం చిక్కగా పెట్టుకొని సింపుల్గా అండి టేస్టీగా కొంచెం అన్నం మెత్తగా కొంచెం ముద్ద వండుకొని తినండి. ఎంత ఉప్మాలకు కానీ రాగి ముద్దల్లో కానీ తింటే మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. అన్నీ ఏమేమో వేసి చేసే బదులు అప్పుడప్పుడు ఇట్లా సింపుల్గా చేస్తే కూడా టేస్ట్ బాగా కుదురుతుంది కదా. మాకైతే ఇట్లనే ఇష్టం అండి సింపుల్గా. ఇంకా ఫ్రెండ్స్, మీరు అందరూ ఏం చేస్తున్నారు? న్యూ ఇయర్ రోజు మీరు ఏం స్పెషల్ చేసుకున్నారు? స్వీట్ ఏం చేసారు? ఎక్కడికి వెళ్ళారు? మేము గుడికి వెళ్దాం అనుకున్న ఈవినింగ్, కానీ ఎందుకోనండి ఈరోజు 4కే లేచిండు సరికల్లా మధ్యాహ్నం వరకు నాకు బాగా తలనొచ్చుడు. మా ఇంట్లో అందరం సడన్గా ఫీవర్ వచ్చినట్టు అయిపోయిందండి. ఎవ్వరు ఇప్పుడు రమ్మంటే కొట్టేటట్టున్నారు వాళ్ళు. నన్ను అందరూ అంత కోపంగా ఉన్నారు. మళ్ళీ స్నానం చేయమంటుంది అయిందని ఇక నాకు వాళ్ళ ముఖాలు చూసి అర్థమయ్యి ఎప్పుడైనా పోదాంలే ఇక వద్దని అనుకున్నాండి. ఇక మొన్ననే పోయొచ్చినా కదా అని పప్పుచారు అయితే అయిందండి. ఎంత బాగా అయిందంటే అసలు నేనే తొందర చేసిన కర్రీసే బాగా కుదురుతున్నాయండి ఈ మధ్యలో. ఇంట్రెస్ట్గా చేద్దామంటే
అస్సలు ఏదన్నా ఒకటి మిస్టేక్, ఉప్పు కానీ కారం పర్ఫెక్ట్ అండి. చిన్నపిల్లలు కూడా ఈజీగా అన్నం కొంచెం మెత్తగా వండి ఇది పోసి తినిపిస్తే మంచిగా తింటారు వాళ్ళు. అంత స్పైసీగా లేదు, సప్పగా లేదు, మీడియం అండి. ఉప్మా ఒకసారి ఉప్మాలో కూడా చేసుకొని తినండి. ఇల్లు ఎట్లయిందంటే అండి, చూసిరు కదా మొత్తం పొంగిపోయింది. నేను మూత పెడితే ఘోరంగా ఉందండి. ఇట్లా ఉంటే నాకు కూసున్నా కూడా మనసులో పడతలేదు. ఇవాళ అందరు పోయినాక మొత్తం గ్యాస్ మొత్తం నీట్గా ఊడ్చి బోళ్ళు మొత్తం బయట వేసుకొని మొత్తం దోమినండి. ఆ తిన్నది అరిగేదాకా దోమిన. నేను ఎప్పుడైనా అంతేనండి, తిన్నాక నేను వెంటనే కూర్చోవడం అవన్నీ చేయండి. ఏదైనా ఒక పని చేసుకుంటా కొద్దిసేపు. ఎంత పని చేసినా ఏం బక్కగా ఏం కానలేం, కానీ డైటింగ్ చేసిన ఎంత పని చేసినా నేనైతే బక్కగా కానండి. అంత చిన్నప్పటి నుంచి అంతే. ఇక ఒళ్ళు తీరు బట్టి ఉంటుందండి. తిన్నా లావుగాము, తినకున్నా లావుగాము. ఇక చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంటే అట్లే ఉంటాం కదండి. ఈ చూసిరా ఇప్పుడు ఎంత బాగుందో గ్యాస్, చూడబుద్ధి అవుతుంది కదండి. ఇట్లుంటే బయట కూడా మొత్తం బోల్దమ్మ కాడ బోళ్ళు తోమి మంచిగా ఎండకు పెట్టినండి. 2:30, 3 అవుతుందండి అంతే. అందరూ పడుకున్నారండి. నేను ఒక్కదాన్ని దయ్యంలాగా పని చేసుకుంటున్నా. చూసిరా ఎండ పొడవు ఇట్లా బోళ్ళు ఎండకు పెడితే నాకు మంచిగా అనిపిస్తుందండి. పచ్చి ఉన్న బోళ్ళు అస్సలు నేను సదరను, మొత్తం ఎండిపోవాలండి. మంచిగా అటు గ్యాస్ కాడ అక్కడ వచ్చి గ్యాస్ అక్కడ బోల్దాం నీట్గా కడిగినండి. ఎవరైనా ఇంటి ముందరికి వస్తే ఇక్కడ నీట్గా ఉంటేనే కొంచెం మంచిగా ఉంది. లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి నేను బోళ్ళు చేత బాగా ఖచ్చితంగా వస్తారండి. ఇట్లున్నప్పుడు ఎవ్వరు రారండి. ఎప్పుడు అంట్లు బోళ్ళు బాగున్నప్పుడే అందరూ వస్తారు. ఆ బట్టలు మొత్తం ఆరేసినండి. కింద పొద్దునని మార్నింగ్ కిందికి పోయి ముగ్గేసి వచ్చినామండి. బాగుందా అండి అంటే వాళ్ళు వేసి ఓనర్స్ వేసారు, నేను కలర్ నింపిన అంతే. అందరు చూడండి ఎంత బాగా వేసారు ముగ్గురు. అందరూ పడుకున్నారండి, ఎవ్వరు లేరు రోడ్డు మీద. ఇక నేనే మంత పని చేసుకొని బట్టలు మొత్తం తీద్దాం అనుకున్నా, కానీ కొంచెం లేట్ విండినండి ఈరోజు. ఇంకా పచ్చి పచ్చిగానే ఉన్నాయి. ఇక ఉండండి అని అట్లనే ఉంచినండి. మొత్తం బట్టలు ఇవన్నీ నిన్న ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవాళ కొంచెం తక్కువనే ఉన్నాయండి. అంత పని. ఇక మా ఇంటి పక్కన ఇవి చెట్టు, నిమ్మకాయ చెట్టు, చిక్కుడుకాయ చెట్టు, ములక్కాయ చెట్టు అన్నీ ఉంటాయండి. కానీ ఎన్నడూ ఏం తెంపుకోమండి. ఇవి మా మెట్లండి, పైకి మేము పైన ఉంటాం కదా, అట్లా కిందికి వెళ్ళి అట్లా రావాలండి. మేము ఎన్నడూ ఏది తెంపమండి. మేము ఇంకో తెంపుకోమంటారు. కానీ ఇది 31st నైట్ అండి. పూరీలు చికెన్, ఆ రోజు చికెన్ చెప్పిన కదా గ్రేవీ ఎంత బాగుందని. మరి ఆ వీడియో చూడండి. మసాలా ప్రిపేర్ చేసిన చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరు అనుకున్న కోరికన్నీ తీరిపోవాలండి. టేక్ కేర్ అండి. బాయ్ అండి.